నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో మహిళా సాధికారతపై మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు, మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. వాడివేడిగా సాగిన శాసనమండలి సమావేశాలు, వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటామన్న వైసీపీ అధినేత జగన్. ర్యాపిడో సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు, గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలను అగౌరవపరిచిన, సామాజిక మాధ్యమాల్లో వేధించిన ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని తేల్చి చెప్పారు. శాసనసభలో మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 25,000 మందికి శిక్షణ ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతోనూ ఒప్పందం కుదిరిందన్నారు. 42 మంది ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ పెంచుతూ ఆదేశాలు జారీ చేశామని, అలాగే ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నెలలోనే P4 విధానం ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. నియోజకవర్గాల్లో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా డ్వాక్రా సంఘాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని వెల్లడించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని తేల్చి చెప్పారు. సాధికారత దిశగా డ్వాక్రా సంఘాలను నడపాలని భావిస్తున్నామన్నారు చంద్రబాబు నాయుడు. 4,217 కోట్ల శ్రీనిధి రుణాలు మంజూరు చేశామని ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 300 కోట్ల మేర వడ్డీ లేని రుణం కూడా ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చే ఏడాదికి 65,000 కోట్ల రూపాయల మేర రుణాలు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం. ఒక స్టేజ్ లో మీరు చూస్తే అధ్యక్ష, మహిళ పుడితే భారం, ఈ అమ్మాయిని ఎటమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది. ఆ రోజు నేను చెప్పాను, మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు, ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి. అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో 5,000 రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి 18 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు అధ్యక్ష, 8% తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈ రోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 70-75 మంది ఆ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా, ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డ్వాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ ని. అన్ని పట్టణ ప్రాంతాల్లో 7,338 స్వయం సహాయ సంఘాలని, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన దేశ మీరు చూస్తే ఈ 9 నెలల్లో 4,91,221 మంది స్వయం సహాయ సంఘాలకి 4,217 కోట్లు శ్రీనిధి రుణాలు మంజూరు చేశాం. ఈ రోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా 51 లక్షల మందికి 29,486 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,04,578 మెప్మా గ్రూపులకి 13,820 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం. 44,104 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకి 238 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. PM స్వానిధి కింద 1,04,478 మంది మహిళా వీధి వ్యాపారుల కోసం 235 కోట్లు సహాయం చేశాం. డిజిటల్ మార్కెట్ లోని 9,241 మంది పట్టణ ప్రాంత సభ్యులకు శిక్షణ ఇచ్చాం. ఇది కాకుండా నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మిషన్. దీని కింద 9,50,00,000 ఖర్చు పెట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక 72 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, ఒంగోలు, పిఠాపురం, కుప్పంలో కూడా ఇవన్నీ ప్రారంభిస్తున్నాం. ఇది కాకుండా మీరు ఆలోచిస్తే రాష్ట్రంలోని 10 పట్టణాల్లోని PM
PMAY కాలనీల్లో టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకసారి చూసినటువంటి అధ్యక్ష, ఈ రోజు రాష్ట్రంలో 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లక్పతి దీది కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారంటే లక్పతి దీది కింద వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మంది ఉన్నారు. దగ్గర 1,16,00,000 మంది సభ్యుల్లో 30 లక్షల మంది లక్పతి దీది కింద ఉన్నారంటే అది గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. శాసనమండలి సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శాసనమండలి సమావేశాలు ఉదయం వేడిగా ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నిరుద్యోగ అభివృద్ధి, ఉపాధి కల్పన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై నినాదాలు చేశారు. అంతేకాకుండా చైర్మన్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి ప్లకార్డులతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. దీంతో సభలో రచ్చ చోటు చేసుకుంది. వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్ లో అన్ని చర్చిద్దామన్నారు. 4,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, వాళ్లే ధర్నా చేస్తారంటూ మండిపడ్డారు. అయితే మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని ఏడ్చాడు. అధ్యక్ష, మాకు అమ్మ నాన్న లేరు, నాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుడిని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు. అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టామని. అధ్యక్ష, ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. అధ్యక్ష, 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు. అధ్యక్ష, వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష, చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష, ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీఎంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు. అధ్యక్ష, బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది. అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది. షార్ట్ డిస్కషన్ లో మీరు అన్ని ప్రస్తావించండి. ప్లీజ్ కూర్చోండి, సుబ్బారెడ్డి గారు కూర్చోండి. The house is adjourned for 10 minutes. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ పుట్టిందని, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకలు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న
ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందన్నారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ పుట్టిందని, వారి కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుందని తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15 సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను. భూ హక్కులున్న యజమానికి న్యాయం చేయడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి అనగాని సత్యప్రసాద్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని, 2 లక్షలకు పైగా అర్జీలు భూ వివాదాలపైనే వచ్చాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లో రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై పలువురు సభ్యులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఏ ప్రాంతాల భూములు సర్వే జరుగుతుందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానికి న్యాయం చేయటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమగ్ర భూ సర్వే జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం భూ సర్వేని అవినీతిమయంగా మార్చిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావుడి చేసిందని విమర్శించారు. ఇక జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జర్నలిస్టుల హౌసింగ్ పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ విషయంపై కోటర్ల డైరెక్షన్ కూడా ఉందని గుర్తు చేశారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తామని అన్నారు. జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష, సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష.
10 సంవత్సరాల తర్వాత మనం అమ్ముకునే విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులని అలాగే డిపిఆర్ఓ అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ నిధి అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహర్నిశలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకి తప్పకుండా మనం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తాను అధ్యక్ష. అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాల్లో, ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు, అది కూడా క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. జియోఎం కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిన్న కూడా వచ్చారు అధ్యక్ష, 15 సంవత్సరాల క్రితం ఈ అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళ అధ్యక్ష వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. సర్వే నంబర్ 529/3 ఆలో అధ్యక్ష 71 మందికి అధ్యక్ష. ఇవాళ కూడా పట్టాలు ఇవ్వాలని పరిస్థితి అధ్యక్ష. నిన్నే నా నోటీస్కి వచ్చింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్కి ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులందరూ కూడా కోరారు అధ్యక్ష. అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష, సైట్స్ ఫర్ ఎమ్మెల్యేస్ టు బి గివెన్ అని. ఇది తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరి ద్వారా కూడా అధ్యక్ష జియోఎంలో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ అన్నారు. యువత జీవితాలు నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ మాట్లాడుతూ తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి ఇప్పుడు ఫీజు పోరు అంటూ డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఉనికి కోసమే యువత పోరుబాట అంటూ అసెంబ్లీకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగ శాతం పెరగడానికి కారకులైన వారే ఫీజు పోరు అంటూ బయటికి రావటం హాస్యాస్పదమని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పాడని, త్వరలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్స్ పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడినటువంటి జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే అధికారం కోల్పోయి ఎవరు నమ్మనటువంటి పరిస్థితుల్లో 2019 తర్వాత యువతకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి పాదయాత్రలో కల్లిబొల్లు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా, డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించకపోగా, పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి యువతను నమ్మబలికి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోగా, యువత విద్యార్థులకు సరైన సమయంలో ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, పీజీ స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోగా, కళాశాలలో విద్యార్థులకు సహకరించకపోగా, ఉద్యోగాలు రాక ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు మొత్తం కూడా సతమతం అవుతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించేటువంటి ఏదైతే పీరియాడిక్ లేబర్ ఫోరం ఉందో 24% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగం పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక్క కంపెనీ తీసుకురాకపోవటం వల్ల, ఒక్క ఉద్యోగం ప్రకటించకపోవటం వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేతగానితనము అనుభవ రాహిత్యంతో 24% నిరుద్యోగం పెరిగిందో 5 సంవత్సరాల్లో 2,100 మంది పేద మధ్యతరగతి యువత
ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి గణాంకాలు చెప్తా ఉన్నాయి. కలియుగ దైవంగా విరజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి 2006 సంవత్సరం నుండి బత్తుల రవికుమార్ దంపతులు కూరగాయలను వితరణ చేయడం ఎంతో అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టి లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ వారి మనోభావాలను కాపాడుతున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని లోటస్ సెక్టార్ 1లో నివాసం ఉంటున్న బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడ నుండి మారాడ నాగేంద్ర ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల వాహనాన్ని శ్రీవారి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని పూజా కార్యక్రమాలను చేపట్టారు. బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతులు తనయులు సాయి చరణ్ దుక్వాణ యజ్ఞ కుమార్తె శ్రీ జ్యోతి సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి విజయవాడ లోటస్ సెక్టర్ 1లో నివాసం ఉంటున్న బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతులు శ్రీవారిపై భక్తితో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పథకానికి కూరగాయలను వితరణగా ఇవ్వటం ఎంతో అభినందనీయమని అన్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కూరగాయల వితరణకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మార్పులు తీసుకొచ్చి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయని చెప్పారు. కలియుగ దైవం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి నిత్యాన్నదాన పథకానికి సెంట్రల్ నియోజకవర్గంలో లోటస్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ నుంచి బత్తుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ స్వామివారికి నిత్యాన్నదాన పథకానికి ఒక లోడు కూరగాయల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పంపించడం సంతోషం. స్వామివారికి ఇప్పుడు 2006 నుంచి కంటిన్యూగా మరి ఈ కుటుంబం కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని రకాలుగా ప్రక్షాళనలు జరిగినాయి. గతంలో హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా అనేక కార్యక్రమాలు కొండ మీద జరిగినాయి. నెయ్యి కల్తీ జరిగింది, అనేక అన్యమత ప్రచారాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 8 నెలలు దాటుతూ ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ హిందూ మనోభావాల్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల పవిత్రతని కాపాడే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా అక్కడ చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడా ఏ అపచారం కొండ మీద జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మచిలీపట్నం పార్లమెంటరీ అంగన్వాడీ డ్వాక్రా అధ్యక్షురాలు పొదిలి లలిత అన్నారు. అంగన్వాడీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గతంలో అనేక చర్యలు తీసుకున్నారని, అదే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ డ్వాక్రా అధ్యక్షురాలు పొదిలి లలిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోనే అంగన్వాడీ సిబ్బంది పోరుపాట పట్టారని ప్రచారం చేయడం పూర్తిగా అసత్యమని అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని, అంగన్వాడీలకు ఎప్పుడూ అండగా ఉన్న ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1,15,000 మంది అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకుని గ్రాట్యుటీ అమలు చేయటం, వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. అంగన్వాడీలు ఈ 9 నెలల పరిపాలనలోనే పోరుబాట పడుతున్నారు అన్న పిచ్చి రాతల గురించి మాట్లాడుతున్నాను. అసలు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను చెప్పే మనం ఏంటంటే, మీకు ఎవరి ప్రభుత్వంలో మీ జీతాలు పెరిగాయి. 2014 మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడానికి కూడా ఒక భవనం కూడా లేని పరిస్థితుల్లో బస్సులో ఉండి పరిపాలన చేసేటప్పుడు అప్పుడే మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎక్కడ రాజీ లేకుండా 4,200 రూపాయలు ఉన్న జీతాన్ని 10,500 రూపాయలు జీతంగా పెంచిన ఘనత ఎవరి ప్రభుత్వ హయామాలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అంగన్వాడీ మరి అక్క చెల్లెమ్మలకి జీతాలు పెరిగాయి అనేది ఒక్కసారి మీరందరూ గమనించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రం ఆ రోజు ఎంతటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నదో కూడా మీకు తెలుసు. 18,000 అంగన్వాడీ కేంద్రాలకి
40 లక్షల లబ్ధి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 ఉన్న హయామాలోనే 40 లక్షల లబ్ధి చేకూరింది. నేను నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా 17,984 అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తానని ఆ రోజు బాహాటంగా వాగ్దానం చేసిన మనిషి నారి జగన్మోహన్ రెడ్డి కేవలం అది పేపర్ వర్క్గానే మిగిలింది. కానీ 5 ఏళ్ల రాక్షస పరిపాలనలో ఎక్కడ ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించడం జరగలేదు. కనీసం అంగన్వాడీల జీతాలని తెలంగాణ పక్క రాష్ట్రంలో ఎంతైతే అంగన్వాడీలకి జీతాలు ఉన్నాయో వాళ్ళందరి మీద 1,000 రూపాయలు నేను పెంచి అదనంగా నాకు ఆంధ్ర రాష్ట్రంలో జీతాలుగా ప్రకటిస్తాను అని చెప్పేసి మోసకరపు మాటలు చెప్పి అవన్నీ కూడా బూటకపు అబద్ధాలుగా మిగిలాయే. కానీ మరి 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా అంగన్వాడీలకి ₹1 జీతం కూడా మీరు పెంచలేదు. ₹1 కూడా జీతం పెంచినట్టు దాఖలాలు లేవు. అది కూడా నా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు దయచేసి గమనించండి. తర్వాత మీకు 10,500 రూపాయల జీతాన్ని ఒక బూచిగా చూపించి ఆదాయ పరిమితిగా చూపించి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులతో పోలుస్తూ మీకు సంక్షేమ పథకాలు ఏవి కూడా రేషన్ కార్డులను రద్దు చేసి మీకు ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీకు రాకుండా మరి నిలుపుదల చేసి మిమ్మల్ని ఎంతటి ఇబ్బంది పెట్టారనేది కూడా ఒక్కసారి దయచేసి మీరు గమనించండి. 2014, 2019లో అంతటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ మీ యొక్క ఇబ్బందుల్ని మరి ఆయన దృష్టిలో పెట్టుకొని మీ జీతాన్ని 10,500గా పెంచి దాన్ని ఎక్కడా కూడా ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 2014-19 కాలంలో మీకు ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అక్కడ మీకు రద్దు చేయలే. అన్ని సంక్షేమ పథకాలు కూడా మీకు అన్ని మరి సమకూరేటట్టుగా వర్తించేటట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు మీకు వరాలు జల్లుగా ఇచ్చారు. రాష్ట్రంలో సులభధర వాణిజ్యం మరియు కాంప్లైన్స్ రిడక్షన్ అంశాలలో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించవలసిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో సులభధర వాణిజ్య విధానం మరియు కాంప్లైన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సిఎస్ మరియు కేంద్ర కేబినెట్ సెక్రటరియట్ కు చెందిన రాష్ట్రానికి నోడల్ అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందన గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభధర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించవలసిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేగాక సులభధర వాణిజ్యం మరియు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుందని వివరించారు. ఉత్తమ విధానాలు అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానికి కృషి జరుగుతుందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాసనసభలో మహిళా సాధికారతపై మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. వాడివేడిగా సాగిన శాసనమండలి సమావేశాలు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటామన్న వైసీపీ అధినేత జగన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి శ్రీ పేపర్ న్యూస్ విజయవాడ.